హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ నూతన పంచాయతీరాజ్ చట్టము 1994 సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఈ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ యొక్క 1994 చట్టంలో ఉన్నటువంటి ఏవైతే షెడ్యూల్స్ భాగాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇది జస్ట్ ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను మనము చూద్దాం బ్రీఫ్గా. ఓకే, క్లాస్లోకి వెళ్దాం. నూతన పంచాయతీరాజ్ చట్టము 1994 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వము సవివరంగా కొత్త చట్టాన్ని రూపొందించింది. ఓకేనా? భారత ప్రభుత్వము తన రాజముద్రగా 3 సింహాలు గల ముద్రను ఆయా రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకతను తెలిపే చిహ్నాలను రాజముద్రగా ఇందులో వాడడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా రాజముద్ర అంటే కామన్ సీల్ను వాడడం అనేది ఆ సంస్థ యొక్క ప్రత్యేకతను, స్వయం ప్రతిపత్తిని, అంతేకాకుండా చట్టబద్ధతను తెలుపుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీ తన ప్రత్యేకతను కూడా తెలపడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే దానికి ఒక స్వయం ప్రతిపత్తి కల్పించడం అనేది దీనికి సింబల్గా తెలియజేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వన్, ఏప్రిల్ 21, 1994లో రాష్ట్రపతి దీనికి ఆమోదం తెలిపారు. ఓకేనా? ఏప్రిల్ 24, 1994 నుంచి ఈ చట్టము అమలులోకి వచ్చింది. 1994 నూతన పంచాయతీరాజ్ చట్టము. అందుకే మనము పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 24వ తేదీన జరుపుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ చట్టంలో మొత్తము 278 షెడ్యూల్స్, 8 భాగాలు మరియు 6 షెడ్యూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 278 సెక్షన్లు, 8 భాగాలు మరియు 6 షెడ్యూల్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మరి ఏ చట్టంలో ఏ సెక్షన్లో ఏమేమి ఉన్నాయి, ఏ సెక్షన్ నుండి ఏ సెక్షన్ వరకు, ఓకేనా, అవి చూద్దాం ఫ్రెండ్స్ వివరంగా. సో ఇక్కడ చూసినట్లయితే భాగము, సెక్షన్, అంశాలు. సో 1వ భాగంలో సెక్షన్ 1 and 2లో వివిధ నిర్వచనాలను తెలుపుతారు ఫ్రెండ్స్. ఇందులో మొత్తము 50 పదాలకు నిర్వచనాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా భాగం 2 సెక్షన్ 3 నుంచి 44 సెక్షన్లు ఈ 2వ భాగంలో ఉంటాయి. సో ఇందులో ఏముంటుంది మరి? గ్రామ పంచాయతీ యొక్క నిర్మాణము, పరిపాలన గురించినటువంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. దీని గురించి మనం పూర్తిగా క్లాస్ చేయడము జరిగింది. సో అంతేకాకుండా సెక్షన్ 45 నుంచి 59 2వ భాగంలోనే, ఓకేనా, సెక్షన్ 45 నుంచి 59 వరకు కూడా ఉంటాయి. గ్రామ పంచాయతీ అధికారాలు మరియు విధులను గురించి ఈ యొక్క సెక్షన్లు తెలియజేస్తాయి. నెక్స్ట్ వన్, భాగము 3 సెక్షన్ 60 నుంచి 79 వరకు ఇందులో ఉంటాయి. 3వ భాగము సెక్షన్ 60 నుంచి 79. ఇందులో ఏముంటాయి మరి? పన్నులు మరియు ఆర్థిక అంశాలను గురించి ఈ సెక్షన్లు తెలియజేస్తాయి. నెక్స్ట్ వన్, భాగము 4 సెక్షన్ 80 నుంచి 125 వరకు ఉంటాయి. ప్రజారక్షణ, ఆరోగ్యము, సదుపాయాల గురించి ఇది తెలియజేస్తుంది. నెక్స్ట్ భాగం 5 ఇందులో సెక్షన్ 126 నుంచి 147 వరకు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఇతర అంశాలను తెలుపుతుంది. అంతేకాకుండా సెక్షన్ 148 నుంచి 176 మండల పరిషత్ యొక్క నిర్మాణము, అధికార విధులను గురించి కూడా ఈ సెక్షన్లు క్షుణ్ణంగా తెలుపుతాయి. అంతేకాకుండా సెక్షన్ 177 నుంచి 199 వరకు జిల్లా పరిషత్ నిర్మాణము, అధికార విధులను గురించి తెలియజేస్తుంది. ఇవన్నిటి గురించి కూడా మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. గ్రామ పంచాయతీ అధికారాల విధులు, మండల పరిషత్ అధికారాల విధులు, జిల్లా పరిషత్ అధికారాల విధుల గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. బట్ ఏ సెక్షన్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయో చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా సెక్షన్ 200 నుంచి 234 ఎన్నికల సంఘము, ఎన్నిక నిర్వహణ గురించి తెలుపుతాయి. భాగం 6 సెక్షన్ 135 నుంచి 242 వరకు ఆర్థిక సంఘం గురించి తెలుపుతుంది, రాష్ట్ర ఆర్థిక సంఘము. నెక్స్ట్ భాగం 6 సబ్సెక్షన్ ఏ ప్రకారము సెక్షన్ 242A నుంచి 242I వరకు ఇందులో సెక్షన్స్ అనేవి ఉంటాయి.
సో షెడ్యూల్ ప్రాంతాల్లోని పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ల గురించి ఈ యొక్క సెక్షన్స్ తెలియచేస్తాయి. భాగం 7 సెక్షన్ 243 నుంచి 267 వరకు ఇందులో ఇతర అంశాలను గురించి తెలుపుతాయి. నెక్స్ట్ భాగం 8 సెక్షన్ 268 నుంచి 278 వరకు ఇందులో నియమాలు, ఉప చట్టాలు మరియు ఉప ఆధారాల గురించి ఇవి తెలుపుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్. సో మొత్తం షెడ్యూల్ అందులోని అంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటి షెడ్యూల్లో ఏముంటాయి? గ్రామ పంచాయతీ అధికారాలు, విధులు సెక్షన్ 45, 161, 192 షెడ్యూల్ 1లో ఉంటాయి. షెడ్యూల్ 2లో మండల పరిషత్ అధికారాలు, విధులు సెక్షన్ 161 నుంచి 192 వరకు. షెడ్యూల్ 3లో స్థానిక సంస్థలు విధించే సామాన్య అపరాధ రుసుములు సెక్షన్ 271 ఇందులో ఉంటాయి. నెక్స్ట్ షెడ్యూల్ 4 నిరంతర ఉల్లంఘనకు స్థానిక సంస్థలు విధించే అపరాధ రుసుము సెక్షన్ 271 ఇందులో ఉంటాయి. షెడ్యూల్ 5 తాత్కాలిక అంశాలు గ్రామ పంచాయతీలు సెక్షన్ 274 గురించి ఈ యొక్క షెడ్యూల్ వివరిస్తుంది. షెడ్యూల్ 6 మండల పరిషత్, జిల్లా పరిషత్కు సంబంధించిన తాత్కాలిక అంశాలు సెక్షన్ 274లో ఉంటాయి. నెక్స్ట్ ఇతర అంశాలు. ఇది ఒక చట్టబద్ధత గల సంస్థ. ఇది ఆస్తులను సమకూర్చుకోగలదు, కలిగి ఉండగలదు, నిబంధనల మేరకు కొనగలదు మరియు అమ్మేటువంటి అధికారం కూడా ఈ యొక్క సంస్థలకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ పరిపాలనా సౌలభ్యం కొరకు కాంట్రాక్టులు కుదుర్చుకోవచ్చు, కోర్టులో దావా వేయవచ్చు, దావాను ఎదుర్కొనవచ్చును కూడా. నెక్స్ట్ బైలాలు తయారు చేసుకోవచ్చు. గ్రామ ప్రజల ప్రయోజనాల కోసము ప్రతి పంచాయతీ చట్ట పరిధిలో సదుద్దేశంతో తీసుకునే చర్యలకు చట్టపరమైన రక్షణ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ గ్రామ పంచాయతీ సాధారణ ముద్ర కామన్ సీల్ను వినియోగించుట. సో ఈ ముద్ర రాష్ట్ర చిహ్నం ఉండే విధంగా ఉండాలి. రాష్ట్ర చిహ్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అని ఇంగ్లీష్లో ఉన్న మాటల స్థానంలో గ్రామ పంచాయతీ పేరును మరియు ఆంధ్రప్రదేశ్ అని తెలుగు, హిందీలలో ఉండే చోట జిల్లా పేరు నుంచి మార్పు చేయాలి. సాధారణ ముద్రలోని మాటలు తెలుగు భాషలో మాత్రమే ఉండాలి. నెక్స్ట్ గ్రామ పంచాయతీ సర్పంచి, గ్రామ నిర్వహణాధికారి అంటే కార్యదర్శి ఈ ముద్రకు రక్షకులుగా ఉండాలి. అసాధారణంగా ముద్రకు ఆయన వ్యక్తిగతంగా బాధ్యుడు. నెక్స్ట్ వన్ సాధారణ ముద్ర తన వద్ద భద్రంగా ఉందని కార్యదర్శి సర్పంచ్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 నాటికి ఒక ధృవపత్రాన్ని కలెక్టర్కు పంపడం అనేది జరగాలి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సాధారణ ముద్ర పోయినా లేక కనిపించకుండా పోయినా ఆ విషయాన్ని వెంటనే కలెక్టర్కు గ్రామ పంచాయతీకి తెలపాలి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ సాధారణ ముద్రను చట్టపరంగా అవసరమైన చోట ఉపయోగించాలి. ఈ ముద్రను సర్పంచ్ లేదా కార్యదర్శి సమక్షంలోనే ఉంచాలి ఫ్రెండ్స్. అంటే ఈ యొక్క సాధారణ ముద్రను ముఖ్యంగా ఎప్పుడు ఉపయోగిస్తారంటే బడ్జెట్ తయారు చేసినప్పుడు దానిపైన వేయడం కానీ, ఏదైనా లావాదేవీలు జరిపినప్పుడు కానీ దానిపైన అధికారికంగా ముద్ర వేసి దానిపైన సంతకం చేయడం లాంటివి చేయడం అనేది జరుగుతుంది. ఏ గ్రామ పంచాయతీ పరిధిలో అధికారికంగా ఏ పని చేసినా కూడా, ఏ కార్యకలాపాలకు పాల్పడ్డా కూడా ఈ యొక్క కామన్ సీల్ను అధికారికంగా ఉపయోగించాలి. ఆ కామన్ సీల్ ఉంటేనే ఏ పేపర్ పైన సంతకం చేసినా అది వ్యాలిడ్ అనేది అవుతుంది. అంత ఇంపార్టెంట్ అన్నట్టు. ఒకవేళ దాన్ని ఎవరు మిస్యూజ్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత గ్రామ సర్పంచ్ మరియు కార్యనిర్వహణాధికారి అంటే కార్యదర్శి పైనే ఉంటుంది. ఈ ముద్రను సర్పంచ్ లేదా కార్యదర్శి సమక్షంలోనే వేయాలి. తనిఖీ అధికారులు తమ పరిశీలన సమయంలో అట్టి ముద్ర సంబంధిత అధికార రక్షణలో ఉన్నట్లు ధృవీకరించాలి. నెక్స్ట్ నూతన పంచాయతీ వ్యవస్థ చట్టం ప్రకారము 3 అంచెల విధానంలో అమలులో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, 3 అంచెల పంచాయతీరాజ్ విధానము అమల్లో ఉంది. మొదటి అంచె గ్రామ పంచాయతీ గ్రామ స్థాయిలో ఉంటుంది. నెక్స్ట్ రెండవ అంచె మండల పరిషత్ మండల స్థాయిలో ఉంటుంది. మూడవ అంచె జిల్లా పరిషత్ జిల్లా స్థాయిలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో
చిన్న టాపిక్ ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ చేయడం జరిగింది, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఇందులో ఉన్నటువంటి అంశాలను కూడా వీటిపైన మనం క్లాసెస్ అనేవి చాలా క్లియర్గా చేయడం జరిగింది ఫ్రెండ్స్. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటాయి పేపర్ 2కి ముఖ్యంగా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే, బై బై.